ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. నేను మీనాక్షి చౌదరి. దర్శనం కోసం తిరుమల వెళ్లి వచ్చిన తర్వాత నేను పొందిన అనుభూతిని, ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను తిరుమలకి చాలా రెగ్యులర్ గా వస్తున్నాను, కానీ వచ్చిన ప్రతిసారి నాకు ఇది ఒక ఫస్ట్ టైం లాగా అనిపిస్తుంది. తిరుమలలో గాలి కూడా గోవింద నామస్మరణ చేస్తుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, తిరుమలలో అడుగు పెట్టగానే మన మనసు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతుంది. నన్ను నేను మర్చిపోయి ఆ గోవింద దర్శనం చేస్తుంది. దర్శనం కంప్లీట్ అయ్యాక నేను ఒక చిన్న విషయం నోటీస్ చేశాను. మన దర్శనం కోసం ఎంతో మంది ఎంత తెలియకుండా కష్టపడుతుంటారు. వాళ్ళే టీటీడీ వాళ్ళు చేసేది సేవా మహాయజ్ఞం. అన్నదానం దగ్గర నుంచి ప్రసాదుల వరకు టీటీడీ వారు మనకి అందించే సహకారం మాటలు చెప్పారు. నేను చాలా సర్ప్రైజ్ అయిన మూమెంట్ ఏంటంటే, జపాన్ లో ఎలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో పంక్చువాలిటీ ఇంప్రూవ్ చేస్తాను, అలాగే ఇక్కడ బెటర్ టైమింగ్స్ తో, టెక్నాలజీస్ తో మన తిరుమలలో పొల్యూషన్ ఫ్రీ అండ్ ట్రాఫిక్ ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ని అందిస్తున్నారు. ట్రావెల్ ఎంత ఈజీగా చేశారు అంటే, ఫ్రీగా నడిచే బస్సెస్ ఆల్మోస్ట్ 5 నిమిషాలు వస్తున్నాయి. అండ్ బస్సెస్ స్టాండ్స్ దగ్గర కొరియన్ డిజిటల్ స్క్రీన్స్ పెట్టి టైమింగ్స్ క్లియర్ గా చూపిస్తున్నారు. నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. స్పెషల్లీ ఎల్డర్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. ఇలా టీటీడీ మన డివోషనల్ ట్రిప్ ని ట్రాఫిక్ ఫ్రీ రోడ్స్ తో, హస్సల్ ఫ్రీ దర్శనంతో ఎంత ఆనందంగా మారుస్తుంది. అందుకే ప్రతిసారి తిరుమల నుండి వెళ్తుంటే ఎంతో పీస్ గా ఉంటుంది. టీటీడీ వారికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. తిరుమల ఇస్ నాట్ జస్ట్ ఎ టెంపుల్ ప్లేస్. మన హార్ట్ ని క్లీన్ చేసి, మన మైండ్ కామ్ చేసి, మనల్ని మనకి మళ్ళీ కనెక్ట్ చేసే ఒక డివైన్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ టీటీడీ. ఓం నమో వెంకటేశాయ.